బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా సేవకులు నన్ను చూడినను, నరకపు పాశములని దాటినను. నా శత్రువులు నన్ను చూడినను, నరకపు పాశములని దాటినను. వరద వలె భక్తిహీనులు కూలిన, వరద వలె భక్తిహీనులు కూలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా యేసయ్య నామం మహిమపరచబడాలి. దయగలవానిపై దయ చూపించుము, కఠినులయెడల కఠము చూపుము. దయగలవానిపై దయ చూపించుము, కఠినులయెడల కఠము చూపుము. గర్విష్ఠుల యుద్ధ గర్వముననచుము, గర్విష్ఠుల యుద్ధ గర్వముననచుము. సర్వము నిరిగిన సర్వాధికారి, సర్వము నిరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్థలంలో నీతివంతులు అంటే దైవజనులు, దేవుని సేవకుడు, నా కొరకు ప్రార్థన చేయవాడు, నా మేలును కోరువాడు, నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం, నాకు మేలు, నాకు మంచిది అని అంటున్నాడు. అందరమీ కళ్ళు మూసుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ 32వ ఆదివారమును బట్టి ప్రభు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువును స్తుతిద్దాం. అందరమీ కళ్ళు మూసుకుందాం. దైవజనులు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. దైవజనులు జాన్ పాలయ్య గారు అయితే ఏమి, దైవజనులు రెవరెండ్ డాక్టర్ లోకేష్ గారు అయితే ఏమి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరం కళ్ళు మూసుకుందాం. స్తోత్రం నాయన. థ్యాంక్ యూ జీసస్. అందరం రెండు చేతులు పైకెత్తి, ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి 32వ ఆదివారాన్ని బట్టి నీకు వందనాలు, మీరు ఇచ్చినటువంటి మంచి రోజును బట్టి నీకు వందనాలు. మీరు కూర్చోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. மூடு இருப்பதுதான் உள்ளத்தில் வாஞ்சையா, உம் சித்த
சித்தம் செய்வதுதான் இதயத்தில் ஏக்கமையா. உம்மோடு இருப்பதுதான் உள்ளத்தில் வாஞ்சையா. உம் சித்தம் செய்வதுதான் இதயத்தில் ஏக்கமையா. ஏசையா உம்மை தானே என் முன்னே நிறுத்தியுள்ளேன். ஏசையா உம்மை தானே என் முன்னே நிறுத்திయుள்ளேன். ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడు అంటున్నాడు, నీతో ఉండటమే నాకు ఆశయ్యా, నీతో ఉండాలని నాకు ఆశయ్యా, నీతో నివాసం చేయాలని ఆశయ్యా. పౌలు అంటాడు, ఎప్పుడు నేను ఆ యొక్క పునాదులు గల ఆ పట్టణమును నేను చూడగలను? జగత్తు పునాది వేయబడక మునిపే నా కొరకు ఏర్పాటు చేసిన నా తండ్రి రాజ్యంలో నేను ఎప్పుడు ప్రవేశించుదును? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకు లాభం అంటాడు ఆయన. వయనాడులో కేరళలో జరిగినటువంటి సన్నివేశం, ఒకే రాత్రిలో ఎన్నో కుటుంబాలు నేలలో కలిసిపోయాయి. తల్లి, బిడ్డలు, భార్య, భర్తలు, వారి మెడలో ఉన్నటువంటి బంగారం ఏమైంది? వాళ్ళ చెవులకు ఉన్నటువంటి కమ్మలు ఏమయ్యాయి? వాళ్ళ వ్రేళ్ళకు ఉన్నటువంటి ఉంగరాలు ఏమయ్యాయి? వాళ్ళు దాచుకున్న డబ్బు ఏమైంది? నేలమట్టమైపోయింది. ఇవన్నీ మన కళ్ళారా మనం చూస్తున్నామంటే వాళ్ళు ఏదో పాపం చేసి మనం ఏదో పుణ్యం చేసిన భక్తులమని కాదు. అలాంటి కార్యాలను చూసి నీవు నేను మెలకువగా ఉండాలని, నీవు నేను నన్ను 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 నిన్ను 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 పరీక్షించుకోవాలని ఆయన దృష్టికి నీవు నేను ఎలా ఉన్నామనేది. ఈరోజు మరణం నిన్ను నన్ను సంధిస్తే మన అంతం ఏంటి? నువ్వెక్కడికి వెళ్తావు? ఎందుకు ఏడుస్తావు? ఎందుకు బాధపడతావు? ఎందుకు దుఃఖంతో వచ్చావు? దుఃఖము, ఏడుపు నీకు నిరంతరం కాదు. సమాధానాధిపతి నీతో ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తున్న యేసయ్య నీతో ఉన్నాడు. నీకు న్యాయం తీర్చే యేసయ్య నీతో ఉన్నాడు. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. నా యేసయ్య నాతో ఉన్నాడు. చెప్పు, నీ నోరు తెరిచి, యేసయ్య నీవు నాతో ఉన్నావు, నువ్వు నాతో ఉన్నావు యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. பிரியமானவனே உன்னாத்துமா வாழ்வது போ, நீ எல்லாவற்றிலும் வாழ்ந்து சுகமாயிரு மகனே. பிரியமானவனே உன்னாத்துமா வாழ்வது போ, நீ எல்லாவற்றிலும் வாழ்ந்து உன்னாத்மா வாழ்வது போ, நீ எல்லாவற்றிலும் வாழ்ந்து சுகமாயிரு மகனே. பிரயாணத்தில் மேடு உண்டு, பள்ளங்களும் உண்டு. பிரயாணத்தில் மேடு உண்டு, பள்ளங்களும் உண்டு. மிதித்திடுவாய், தாண்டிடுவாய், மிதித்திடுவாய், தாண்டிடுவாய். ஆக்கால்கள் உனக்கு உண்டு, மறவாதே. ஆக்கால்கள் உனக்கு உண்டு, கருவாதே. பாதை உந்தன் கூடாரத்தை அணுகாது மகனே. பல்லாப்பு நேரிடது நேரிடது மகளே. பாதை உந்தன் கூடாரத்தை அணுகாது மகனே. பல்லாப்பு நேரிடது நேரிடது மகளே. ஆமென், அல்லேலூயா, ஆமென், அல்லேலூயா, ஆமென், அல்லேலூயா, ஆமென். ஆமென், அல்லேலூயா, ஆமென், அல்லேலூயா, ஆமென், அல்லேலூயா, ஆமென். பாதை
பொல்லாப்பு நேரிடது நேரிடது மகளே. ఆరాధించెదము యేసయ్య సంగమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును. పరిశుద్ధ దిగులు పడకు, ఏడవకు, యేసయ్య నీ ముందున్నాడు. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. ఆదియందు ఉన్న దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు. ఆదియందు ఉన్న దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు. అబ్రహాము దేవుడు, ఆత్మయైన దేవుడు. అబ్రహాము దేవుడు, ఆత్మయైన దేవుడు. అద్వితీయ సత్య దేవుడు యేసయ్య, అద్వితీయ సత్య దేవుడు. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. యేసు రాజా అందరికి కొన్నాడు, రాజాది రాజు యేసు రాజు. యేసు రాజా అందరికి முறியடித்தீ. தாவீதின் மேலே இறங்கினீரே, கோலியாத்தை முறியடித்தீர். எங்கள் மேல இறங்கிடுமே சாத்தானே ஜெயித்திடவே. எங்கள் மேல இறங்கிடுமே சாத்தானே ஜெயித்திடவே. அங்க பாவியானவரே, நீங்க வந்தாதா எங்களுக்கு விடுதலை. அங்க பாவியானவரே, நீங்க வந்தாதா எங்களுக்கு விடுதலை. ஊற்றிடுமே பாவியே, ஊற்றிடுமே வல்லமையே. ஊற்றிடுமே பாவியே, ஊற்றிடுமே வல்லமையே. ஊற்றிடுமே பாவியே, ஊற்றிடுமே வல்லமையே. ஊற்றிடுமே பாவியே, ஊற்றிடுமே வல்லமையே. வாங்க பாவியானவரே, இங்க வந்தாதா எங்களுக்கு விடுதலை. வாங்க பாவியானவரே, இங்க வந்தாதா எங்களுக்கு விடுதலை. ஊற்றிடுமே பாவியே, ஊற்றிடுமே வல்லமையே. ஊற்றிடுமே பாவியே, హల్లెలూయా హల్లెలూయా. నీ కన్నీరు నిశ్చయముగా తొడవబడును, నీకు నిశ్చయముగా జయం ఉన్నది. నువ్వు ఎక్కడికి వచ్చావు ఇప్పుడు? దిగులు పడొద్దమ్మా తల్లి. నువ్వు చాలా బాధతో నీ కుమారుని తలంచుకొని, నీ బిడ్డలను తలంచుకుంటూ, నా భర్త ఎందుకు ఇంకా ఇలా ఉన్నాడు అనుకుంటున్నావా? బాధపడకు. నువ్వు విశ్వాస జీవితంలో బలపరచబడడానికి, యేసయ్యకు నువ్వు దగ్గర అవడానికే, యేసు ప్రభు నీ పట్ల అద్భుతం చేయడానికే. సోలిపోకు. నువ్వెవరి దగ్గరికి వచ్చావో తెలుసా? ధవళమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి మహోన్నతుడైనటువంటి నీ కొరకు కల్వారిగిరి శిలువలో ప్రాణం ఇచ్చి తిరిగి 3వ దినాన లేచి రాజాది రాజుగా సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి యేసయ్య ముందు నిలబడి ఉన్నావు. ఒట్టు చేతులు యేసయ్య నామములో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
கை பைக்கெத்தி உன்னுடைய వలద కరతై ఉయర్తి యేసయ్య నువ్వు నాతో ఉన్నావు, నీకు వందనాలు చెప్పు. నీ నోరు తెరిచి అమ్మాయి బాల్కనీలో ఉన్న బిడ్డ, యవన బిడ్డ, అర్థమవుతుందా లేదా? నీ కళ్ళు మూసుకున్నా సరే నువ్వేం చేస్తున్నావో నేను చెప్తాను. ఎత్తు నీ చెయ్యి ఎత్తి, యేసయ్య నువ్వు నాతో మాట్లాడయ్యా, నీ సేవకులను రెండంతల ఆత్మతో నింపి మాతో మాట్లాడు నాయన, నా హృదయంలోనికి రా యేసయ్య అన్నాడు. మన మధ్యలోనికి మంచి దైవజనులను దేవుడు మన మధ్యలోనికి తీసుకొని వచ్చారు. అనేకమైనటువంటి స్థలాలలో వాడబడుతూ అనేకులు నిజంగా అయ్యగారు లోకేష్ గారి యొక్క వాక్యాన్ని విని ఆదరించబడి ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి. ఎంతోమంది యవన బిడ్డలు ప్రభువులోకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకొని ఇక చనిపోతాం, ఇక గంటలో అరగంటలో అనబడినటువంటి వాళ్ళు కూడా ఈరోజు రక్షింపబడి కాపాడబడి ప్రభు నామ మహిమార్థం కొరకు బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి దైవజనుడిని పెట్టి పబ్లిక్లో ఈ పక్క వీధిలో ఆశీర్వాదం గారు వాళ్ళ ఇంటి దగ్గర స్టేజ్ వేసి ఒక పబ్లిక్ కూటం పెట్టాలనుకున్నాం, కానీ అది కుదరలా. ఈ పెద్దలు ఉన్నప్పుడే చేయాలన్నటువంటి ఆలోచన, కానీ అది కుదరలా. కానీ దేవుని చిత్తం అయితే రాబోయే దినాలలో పబ్లిక్లో ఏర్పాటు చేద్దాం. ఈరోజు మీరు వింటారు కదా, విన్న తర్వాతలే సార్ ఏదైనా అనేది మన మనస్తత్వం. ఈరోజు మీరు వాక్యం వింటారు. మొట్టమొదటిగా జాన్ పాల్ అన్న గారికి, మనం దైవజనులు జాన్ పాల్ అన్న గారికి సమయం ఇద్దాం. ఒక భయంకరమైనటువంటి విగ్రహారాధన కుటుంబంలో నుండి ప్రభు చేత పిలుచుకోబడినటువంటి దైవజనులు జాన్ పాల్ అన్న గారు భయంకరమైనటువంటి మాంత్రిక తాంత్రిక క్రియల చేత శోధించబడి పీడించబడి మరి ప్రభు చేత విడుదల పొంది ప్రభు కార్యాలను చూసి ప్రభు చేత పిలువబడి ఈరోజు ప్రభు సేవలో బలంగా వాడబడుతున్నటువంటి వారు జాన్ పాల్ అన్న గారు. ఇలాంటి దైవజనులు మన మందిరం అడుగు పెట్టడం మన కుటుంబాలకి, మన బిడ్డలకి, మనకు ఆశీర్వాదం. మీకు తెలుసు, నేను ఒట్టొట్టోళ్ళనంతా పిలవనని మీకు బాగా తెలుసు అండి. ఇలాంటి దైవజనులు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. మొట్టమొదటిగా జాన్ పాల్ అన్న గారికి సమయం ఇద్దాం. అందరమీ రెండు చేతులు తట్టి ఘనపరుస్తూ అయ్యగారు మనం ఆహ్వానిద్దాం. మనకి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన యవన మందికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, మీకందరికీ శుభములు కలుగును గాక. విశేషంగా సంఘ కాపరైనటువంటి పాస్టర్ గారు కూడా వందనాలు చెల్లించుకొనిచున్నాను. అల్పుని మరి యోగ్యత లేనంటి నన్ను దేవుడు ఎన్నుకోవడం జరిగింది. అలాగనే మరి దైవజనులు పాస్టర్ గారు, మరి లోకేష్ పాస్టర్ గారు అయ్యగారు నాకు పరిచయం చేసిన మొదలుకొని ఇంతవరకు వారి దగ్గర మంచి స్నేహితం, మంచి విశ్వాసం మరి ఏర్పడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి ఆ వాటిని బట్టి ఇక్కడికి రావడం కూడా జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొద్దిగా కొన్ని విషయాలని నేను పరిచయం చేసుకుని మునిపే అయ్యగారు నా జీవితం గురించి చెప్పారు. మేము ఒక అన్యుల కుటుంబంలో ఉండి వచ్చిన వారు. నా పేరు ముత్యాల శెట్టి. కాబట్టి దేవుడు ఎన్నుకున్న తర్వాత దేవుడు ఏర్పాటు చేసిన పేరు జాన్ పాల్. అట్టి విగ్రహాల నుండి దేవుడు బయటికి నడిపించిన తర్వాత మా చదువులు అన్నీ వదిలేసాం. బైబిల్ స్టడీకి వెళ్ళాం. బైబిల్ గురించి, బైబిల్లో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని తెలుసుకొని ఈరోజు ఆయన బాటలో, ఆయన మార్గంలో నడుచున్నాం. మరి వాటండి ఈ నేటి వరకు కూడా ఇలాంటి తంత్ర మంత్రాలు చేసినప్పుడు కూడా, నా ఇంటి ముందు పెట్టినప్పుడు కూడా నా చేతులారా తీసి పారేసి మేము ఆనందంగా ఉంటున్నాం. హల్లెలూయా. దేవాది దేవుడు మన పట్ల ఉండగా ఈ లోకం మనుషులు ఏం చేస్తే మనకి ఏమవుతుంది? ఏం కాదు. ఎందుకంటే మన పట్ల ఉన్నవాడు లోకంలో ఉన్న వాటికన్నా గొప్పవాడు. మన దేవుడు మంచివాడు. మన దేవుడు మంచివాడు. ఎవరికి కూడా కీడు చేసే దేవుడు కాదు మన దేవుడు. కాబట్టి మన దేవుడు ఎవరు? మంచివాడు. కాబట్టి ఆ మంచి తండ్రి అయినటువంటి పిల్లలు మనమంతా ఏమై ఉండాలి? మంచివారే ఉండాలి. ఆయన తండ్రి, మన తండ్రి అయిన దేవుడు కోరుకునేది కూడా అదే కదా, మంచివారే ఉండాలి. అలాగన మరి
దేవుడు ఒక రోజున ఆలోచన చేశాడు. భూమి మీద ఎవరితోనే నేను ఒక మంచి స్నేహం చేయాలని భూమి మీద ఉంటున్న నరులందరినీ తెరిచి చూసినప్పుడు ఏ ఒక్కరు కూడా దేవుని దృష్టికి కనిపించలేదంట. బాధపడే సమయమున ఒక వ్యక్తి కనిపించాడు. సరే, ఇతనితో చేస్తే ఇతనితోనే నేను స్నేహం చేయాలి అనుకున్నాంట దేవాది దేవుడు. అది ఎవరని మీకు ఇప్పటికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరని చెప్పగలరా? ఎవరితో స్నేహం చేయాలనుకున్నాడు దేవుడు? అబ్రహాముతో స్నేహం అనుకున్నాడు. మరి ఏ క్వాలిటీ దేవుడికి నచ్చిందో తెలియదు, కానీ ముందుకు మనం చూసుకున్నట్లయితే కింద అబ్రహాములో ఉన్నట్టు క్వాలిటీలు చూసి దేవుడు చేస్తే ఇతనితో నేను స్నేహం చేయాలనుకున్నాడు. ఒక రోజున అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముని పిలిచినప్పుడు ఎస్ అన్నాడు. అవును ప్రభు, ప్రియ దేవుని పిల్లలారా, మనం గమనించినట్లయితే ఈ రోజున మనకి పాత నిబంధన 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు కలిపి 66 పుస్తకాలని ఈరోజు మనకి ఇచ్చాడు దేవుడు. వాటిలో ఉన్న దైవత్వాన్ని, దేవుని పరాక్రమాన్ని, దేవుని యొక్క శక్తిని బట్టి దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవడానికి అనేక మంది బోధకులు వచ్చి మనకు బోధించేవారు ఉంటున్నారు. కానీ ఆ రోజున అబ్రహాంకి అలాగా బోధించేవారు ఎవరు లేరు. 66 పుస్తకాలు కలిగిన గ్రంథం వారి దగ్గర లేదు. అలాంటి సందర్భంలో హైందవ కుటుంబంలో ఉన్నటువంటి అబ్రహాముని ఒక రోజున దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే ఆయనలో ఉన్నట్టు కొన్ని క్వాలిటీలు ఆయనకి ఇష్టమైంది స్నేహం చేస్తే అతనితోనే చేయాలనుకున్నాడు. అబ్రహాముని పిలిచాడు. మనకి అందరికీ బాగా తెలిసినట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో గమనించినట్లయితే చూడండి, ఆయనలో ఉన్నటువంటి మంచి గుణాలు, లక్షణాలు ఏంటి ఉంటున్నాని ఒకసారి చదివేవారు గట్టిగా చదివి వినిపించగలరని ఆశిస్తున్నాను. 11:8 హెబ్రీయులకు రాసిన పత్రిక. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రియలారా, ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందని ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. దేవుడు పిలిచిన వెంటనే ఎస్ మై లార్డ్ అన్నాడు. దేవుడు ఆజ్ఞాపించాడు, నీ దేశం నడిచి నేను జీవించే దేశానికి నువ్వు బయలుదేరన్నాడు. ఏమైనా బదులు చెప్పాడా? ఎందుకు ప్రభా, ఇక నేను అన్ని క్షేమంగా బాగున్నాను కదా, పొలాలు, పంటలు, బంధువులు, బలగాము, మరి ఆస్తి, అంతస్తులు బాగా సమృద్ధిగా ఉన్నాయి అబ్రాహాముకి, ఏం కొదువుగా ఏం లేడు. మరి ఈ రీతిగా నేను సుఖంగా ఉన్నాను కదా, ఎందుకు ఈ దేశం నుంచి పక్కన పొమ్మంటున్నావు అని ప్రశ్నించలేదు. అది ఆయనలో ఉండే క్వాలిటీ, ఆయనలో ఉండే మంచి క్యారెక్టర్. అది వెంటనే ఎక్కడికి అడగకుండా ఆ మాట మీద విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం ఉంచాడే కాబట్టి అతడు ఏమయ్యాడంటే రాను రాను విశ్వాసులకు తండ్రి, మహాపిత అని పిలువబడ్డాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు అబ్రహాము. ఎందుకంటే పిలిచిన దేవుడు ఏమైనా చేయగల సమర్థుడు నా దేవుడు, జీవుల దేవుడు అని విశ్వసించాడు. ఆ విశ్వాసము మరి ఎంతమందిలో ఉంటుందో వారందరూ కూడా ఏమన్నాడంటే, ఆయన ఎందుకు విశ్వసించే ప్రతి ఒక్కరు కూడా మీరు తండ్రి అవుతావు అని ఒక బిరుదుని అబ్రహాంకి ఇచ్చారు. తెలుసా విశ్వాసాలకు తండ్రి ఎవరు? విశ్వాసాలకు తండ్రి ఎవరు? అబ్రహాము గారు. మరి అలా ఆ రీతిగా దేవుడు ఎన్నుకొని అతని దగ్గర తరాపు ఆ రీతిగా తన జీవితం సాగుతూ వెళుచున్నప్పుడు, ఎందుకంటే 25 నిమిషాల్లో నేను ముగించాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. దయచేసి గమనించి ఆలకించి వినండి. దేవుని స్తోత్రం కలుగును గాక. పోతూ అబ్రహాంకి 100 సంవత్సరాలు అయ్యాయి. 100 సంవత్సరాలు అయినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రహాంకి. అబ్రహామా, ఆకాశం నక్షత్రంలో చూసావా? వాటికంటే గొప్ప సంతానం నీకు ఇస్తా. సముద్రం రేవున ఉండే ఇసుకను చూసావా? మరి ఆ ఇసుక అంతే గొప్ప జనాంగా నీకు ఇస్తా. ఇదిగో వచ్చే సంవత్సరమున నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడని చెప్పినప్పుడు అబ్రహాం అప్పుడు యోచన చేసిండొచ్చు, ఏం ప్రభా ఇంత ఆశాస్పదమా, ఇంత ఎగతాలుగా చెప్తున్నారా అని మనసులో అనుకున్నాడేమో.
అని మనకు అనిపిస్తుంది కదా. ఆయన ఏమని అవునా ఓకే అని నమ్మాడు. అది దేవునికి ఇష్టమే అయింది. విశ్వసించాడు. వచ్చేస్తాను నమ్మడిలో కుమారుడు ఉంటాడు, యేసు ప్రభా ఉంటాడు అనుకున్నాడు. కానీ లోపలికి వెళ్ళి ఎదురుగా నవ్వుతే బాగుండదని చెప్పేసి శారమ్మ ఏం చేసింది, లోపలికి వెళ్ళి నవ్వుకుంది. ఏమ్మా నవ్వావా అంటే, నేను ఇక్కడ నవ్వాను, నేను నవ్వలేదే అనింది కదా. దీన్ని నేను నవ్వాను ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని కూడా అడుగుతుంది తల్లి. కానీ దేవునికి మొరగేది ఏదైనా ఉందా? దేవుడు చూడలేదులే అని మొరక్క వెళ్ళి, అంటే చర్చి ఇంటి బయటికి వెళ్ళిన తర్వాత అనేక కార్యములు మనం చేస్తూనే ఉంటాం, కానీ దేవుడు ప్రతి ఒక్కటి గమనిస్తున్నాడు అనే దానికి ఇక్కడ మనకి జ్ఞాపకం వస్తుంది. దేవుడు చూస్తున్నాడు అనే విషయాలని బయలుపరుస్తున్నాడు. ప్రియ సోదరులారా, మరి గడిచింది. మరి వచ్చే సంవత్సరం రాలోనే ఇతనికి ఒక సంతానం కలిగింది. అతడే ఈసాకు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు, అల్లారు ముద్దుగా సాగుతున్నాడు. ఎంతో ప్రేమతో అతన్ని తన సంతోషాన్ని ఆ కుమారుని పెట్టి ఆనందిస్తున్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన వెంటనే మళ్ళా దేవుడు పరీక్ష సమయం అబ్రహాంకి వచ్చింది. ప్రత్యక్షమై, అబ్రామా, ఎస్ మై లార్డ్, బాగున్నావా, భోంచేసావా, ఎలా ఉన్నాయి దినాలు అని విచారించుకుంటూనే ఒక ప్రశ్న అబ్రహాం నడతాడు. అబ్రహమా, నీ ఒకే ఒకటైన కుమారుణ్ణి నాకు ఇస్తావా? నాకు అంటే ఎస్ లార్డ్ ఇస్తానంటే, దో అక్కడిక్కడ వద్దు నాయనా, నేను ఒక ప్రదేశం చూపిస్తా, ఆ మోరియా పర్వతాల్లో ఒక పర్వతం మీద నీ కుమారుని నాకు బలి అంటే, ఓకే లార్డ్ ఇస్తాను అని ఒప్పుకున్నాడు. ప్రభా నువ్వు ఇచ్చావు కదా, మరి నువ్వు తీసుకో, నువ్వు అడిగినప్పుడు నేను ఎందుకు ఇవ్వకూడదు, నేను ఇస్తానులే అన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం కదా. కాబట్టి ప్రియ సోదరులారా, ఇక్కడ వెంటనే తెల్లవారుజామున లేస్తాడు, అంత సిద్ధపాటు చేసుకుంటాడు. భార్య చెప్తాడు, అమ్మా నేను వెళ్ళేసి దేవునికి ప్రార్థన సమర్పించుకొని వస్తాను అంటాడు. నిజ సంగతి మరి భార్యకు చెప్తే భార్య వదులుతుందా? గొల్ల పెడుతుంది, వెళ్ళొద్దు, లేక ఇచ్చిన దేవుడు మళ్ళీ ఈ కొడుకును కూడా పీక్కుంటాడా అని ఎక్కడ అడ్డగిస్తుందో అని చెప్పి భయపడి భార్యకు చెప్పకుండా తన పనికత్తలు తీసుకొని, గాడిని తీసుకొని, కట్టెలు తీసుకొని, నిప్ప తీసుకొని తన కుమారుని తీసుకొని వెళ్తున్నాడు. ప్రియ సోదరులారా, వెళుతూ ఆ పర్వతాలు వచ్చాయి. పర్వతం అర్థం ఎక్కారు. ఎక్కుతూ తన మరి కుమారుడు నాన్న వైపు వెళ్ళి చూసి, నాన్నగారు అన్నాడు. ఏనన్నా అని అడిగితే అప్పుడు ఆ కుమారుడు అడుగుతాడు, నాన్న కట్లున్నాయి కదా, ఉన్నాయి నాయనా, కత్తి ఉంది, నిప్పు ఉంది, మరి బలికి గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగినప్పుడు అబ్రాహాము ఒక మనసు ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో మీరు గమనించారా? ఆ ముసలితనంలో గుండె ఎంత బాధపడి ఉంటుందో తెలుసా? ఎంత కుంగింటుందో, ఎంత నలిగింటున్నాడో, ఎంత దుఃఖపడి ఉంటున్నాడో మనం ఆలోచన చేస్తే మన ఆలోచనకి అందని స్థితిలో అబ్రహాం ఉంటున్నాడు. ఆ సమయంలో అబ్రహాము వెంటనే అంటున్నాడు, ఎవరు లేదనైనా ఆ బలి నువ్వే అని చెప్పి అతనికి చేతులు కట్టాడు, కట్లు జోడించాడు, కట్ల మీద పండి పెట్టాడు. కత్తి ఇంకెత్తిపోతున్నాడు. ఇంకేమి దించాలి కత్తి. అంతలోనే దేవుడు ఆ ప్రత్యక్షమై అంటున్నాడు, అబ్రహామా ఆగు, నేనంటే ఏమయ్యా నీకు అంత పిచ్చా? నేనంటే అంత ప్రేమ నీకు? ఏంది ఇది? నీ కుమారుని ఏమంటే వెంటనే చేస్తావా? అంత ప్రేమిస్తున్నావా నన్ను? నీ కుమారుడికి ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు అంటే, ఎస్ మై లార్డ్, నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకుంటున్నావు. మరి అయ్యగారి విషయంలో ఈ మాటలో నేను ఏకీభవిస్తూ, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఈ మాటల ద్వారా అబ్రహాముకు ఉన్నంత ధైర్యమును, ఓపికను మరి అయ్యగారికి బలపరచునుగాక. కానీ దేవుడు నమ్మదగినవాడు. ఆయన తీసుకుంటాడు, కానీ ఇవ్వాల్సిన సమయంలో ఆయన తప్పకుండా ఇంతమంది బిడ్డల్ని ఇచ్చాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సోదరి సోదరులారా, ఈ రీతిగా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. ప్రియ సోదరులారా, ప్రతి ఒక్కరికి అబ్రహాం ఎవరేంటున్నాడంటే విశ్వాసులకు
తండ్రిగా మారాడు. ఆ విశ్వాసులకు తండ్రిగా మారినట్టు మరి ఒక అబ్రహాము గర్భాన పుట్టిన పిల్లలు, అబ్రహాము గర్భాన పుట్టిన పిల్లలు మళ్ళీ ఎలాంటి వారు ఉంటారని ఊహించుకుంటున్నారు? మంచోళ్ళ చెడ్డోళ్ళ? అబ్రహాము గర్భాన పుట్టిన పిల్లలు మంచోళ్ళ చెడ్డోళ్ళ? చెడ్డోళ్ళు పుట్టారండి. ఆశ్చర్యం అవుతుందా? చెడ్డోళ్ళు పుట్టాడు అబ్రహాము గర్భాన. అంటే ఇస్సాకు కాదు, అబ్రహాము గర్భాన పుట్టిన ఇస్సాకు కాదు, ఇస్సాకు గర్భాన పుట్టిన యాకోబు కూడా కాదు. యాకోబు గర్భాన పుట్టిన ఇజ్రాయేలు దేవునికి విరుద్ధమైన ప్రజలుగా మారారు. వారిని ఏ రీతిగా నడిపించాడంటే దేవుడు అంత మరి ఉన్నతమైన రీతిగా వారిని మరి ఐగుప్త దేశాన్ని అంటే పాలు తేనెలు ప్రవశించే దేశానికి దేవుడు వారిని నడిపించుకొచ్చిన విధానం చూస్తే ఎన్ని ఆశ్చర్యమైన కార్యములు చేశాడు. ఇంత అద్భుతమైన కార్యములు చేస్తూ ఇక్కడ వాళ్ళు ఏది అడిగితే వాటిని పోషిస్తూ వారిని నడిపించుకుంటూ వచ్చిన దేవాది దేవుని ఎదుట వాళ్ళు ఏమైంటున్నారంటే భ్రష్టులై ఉంటున్నారు. 6 లక్షల యోధుల్ని అక్కడి నుండి నడిపించుకొని వస్తే పాలు తేనెలు ప్రవశించే ప్రదేశానికి ఎంతమంది చేరుకున్నారు? కేవలం 2 మాత్రమే చేరుకున్నారండి. మిగతా వాళ్ళు మీరు ఏమైనారు? అరణ్యంలో రాలిపోయారు. దేవునికి విరుద్ధమైన కార్యంలో దేవుని బాధపరిచే పనులు వాళ్ళు చేశారు. తరచు దేవుని ప్రశ్నిస్తూ దేవుని ఏం చేశారంటే దుఃఖించుకుంటూ వచ్చారు. ఇలాంటి పిల్లలు నా పిల్లలు అని బాధపడ్డాడు. విశ్వాసాలకు తండ్రి ఏంటి అబ్రహాము ఒక పిల్లలు అనిపించుకోవాల్సిన వీళ్ళు ఏమైపోయినారంటే భ్రష్టులు, దుర్మార్గులు అయిపోయారు. కాబట్టి యెషయా మొదటి అధ్యాయం 2వ వచనంలో అక్కడ అంటున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. చాలండి. ఇక్కడ దేవుడు ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నీకు తెలుసు కదా మీ మధ్యలోనే నా పిల్లల్ని ఏ రీతిగా పోషించాను, ఏ రీతిగా నడిపించాను, వారిని ఏ రీతిగా చూసుకున్నాను, వాళ్ళకి ఏమాత్రం ఏ రోగము రాకుండా, ఏ బాధ కాకుండా, ఏ దుఃఖము కలగకుండా ఏ రీతిగా వాళ్ళని పోషించుంటున్నాను మీకు తెలుసు కదా, మీకు వీటికి మీరు సాక్షులు కదా అని అడుగుతున్నాడు. ప్రియ సోదరులారా, ఆకాశమా నీకు తెలుసు కదా నా పిల్లల్ని మీ మధ్యలో ఏ రీతిగా నడిపించాను, ఏ రీతిగా పోషించాను, ఏ రీతిగా వారిని మరి తోడుకొని వచ్చాను మీకు తెలుసు కదా. భూమి నీకు తెలుసు కదా నా పిల్లలకి ఎలాంటి ఆహారం నువ్వు ఫలించి వాళ్ళకి ఇయ్యనని నీకు తెలుసు కదా, నువ్వు కూడా చూసావు కదా అని అడుగుతున్నాడు. అంటే కింద వచ్చిన అంటున్నాడు, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసి తిని వారు నాకే తిరగబడి ఉన్నారు. ఎంత ఘోరం అండి ఇది! నాకు తిరగబడి ఉన్నారు అని చెబుతూ 2 ప్రాణుల్ని తీసుకొచ్చి మధ్యలో కలుపుతున్నాడండి. ఏ ప్రాణులు తెలుసనా? ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిది తాను సొంత వాని దొడ్డి ఎరుగును. అయ్యో నేను అనుకుంటున్నాను గాడిది మంచిది, ఎద్దు మంచిదే, కానీ నేను కన్నా నా పిల్లలు ఏమైనారు? నన్ను విడిచిపోయారు, నన్ను మరిచిపోయారు, నేను చేసిన మేలుని వాళ్ళు తలంచుకోకుండా పోయారు. ఇది న్యాయమా? మనం అంటాము, రేయ్ నీకిన్న గాడిద మేలురా అంటాం కదా. ఆర్థిగా నా ప్రజలకిన్న గాడిద ఎంతో మేలు, ఎద్దు ఎంతో మేలు. వీటి ద్వారాగా నిజంగా అవి ఎంతో తనలో ఉండే విశ్వాసాన్ని బయలుపరుస్తుంది. కానీ నా పిల్లలు నన్ను పొత్తిగా మర్చిపోయారు. అవును ప్రియ సోదరు, మన గర్భాన పుట్టిన పిల్లలు వాళ్ళని ఏ రీతిగా పోషించుంటున్నామో ఆ రీతిగా మరి పెంచుంటున్నామో మనకు తెలుస్తుంది. వారు చదివి ఉన్నతమైన స్థానానికి ఎక్కి మంచి జాబ్ చేసుకున్న తర్వాత ఈరోజు తల్లిదండ్రులను ఏ రీతిగా చూసుకుంటున్నారో తెలుసా? కొంతమంది ముసలి వారు వచ్చిన బాధపడుతున్న సన్నివేశాలు ఎక్కువ గమనించాను. అయ్యగారు మీరు చెప్పిన మాటలు చాలా చక్కగా చాలా బాగుండాయి అయ్యగారు, మరి నా కుమారుడు నన్ను మాట్లాడితే కొట్టడానికి వస్తున్నాడు అయ్యగారు, మరి ఏదన్నా మరి అడగాలనుకున్నా గుండె దడ కొట్టుకుంటుంది అయ్యగారు నా పిల్లల్ని అడగాలంటే అని. కేవలం మన కడపను పుట్టిన ఒక బిడ్డ 2 బిడ్డలు చేసే వాటికి ఇంత బాధపడుతున్నామే. తన ప్రజలు ఇజ్రాయెల్ అంతమంది జనము అంతమంది ఒకసారి తిరగబడితే కన్నతండ్రి తీసుకొని ఎంత బాధ, తన బాధని ఆకాశంతో భూమితో చెప్తున్నాడండి.
నా పిల్లలు నన్ను ఎంతో బాధపరుస్తున్నారు, నా పిల్లల్ని ఎంతో దుఃఖపరుస్తున్నారు, వీరికి నా ఒక గాడిద మేలు, వీరికి నా ఒక ఎద్దు మేలు అంటున్నాడు. ఇలాంటి వారిని కొన్ని టైటిల్స్ ఇస్తున్నాడు. నేను కింద భాగంలో చదువుకుంటే కొన్ని బిరుదులను వాళ్ళకి ఇస్తున్నాడు. ఏం బిరుదులను చూస్తామా? అబ్బా, మంచి మాట కదా ఇది, చాలా మంచి మాట కదా, చెవులకి చాలా ఇంపుగా ఉంది కదా మాట, ఇది ఆనందకరంగా ఉంది కదా. తన ప్రజలను అంటున్నా, వాళ్ళకి టైటిల్ ఇస్తున్నాడు. ఏమని టైటిల్ ఇస్తున్నాడు గొత్తా? పాపిష్ట జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా. చాలండి, విశ్వాసార్థమైన సంతానంగా ఉండవలసిన వీళ్ళు ఇక్కడ ఏమైనారు? దుష్ట సంతానంగా మారిపోయారు. వీళ్ళు ఎవరు బిడ్డలు? వీళ్ళు అబ్రహాం బిడ్డలే కదా. అబ్రహాం గర్భాన పుట్టిన వాళ్ళే కదా. అబ్రహాం గర్భాన పుట్టిన వాళ్ళే కదా. వీళ్ళు ఏమైపోయినారంటే రాను రాను దుష్ట సంతానంగా మారిపోయారు. దేవునికి లోబడే లేని వారిగా అయిపోయారు. వీరిని బట్టి ఎంతో మందిని ప్రవక్తలు పంపించాడు, ఎంతో మందిని న్యాయాధిపతులు పంపించాడు. ఎంతమందిని పంపించిన వాళ్ళందరినీ తన పట్టును పెట్టుకున్నారు ఇజ్రాయెల్. అందరినీ చంపారు, అందరినీ బాధ పెట్టారు. ఆఖరికి పరలోకంలో ఉన్నతమైన స్థానంలో ఉండవలసిన యేసుక్రీస్తుల వారిని పంపిక మునుపు యోహాను గారిని భూమి మీదకి పంపించారు. బాప్తిజం ఇచ్చి యోహాను గారిని భూమి మీద పంపించారు. ప్రియ సోదరి సోదరులారా, ఆ యోహాను గారు భూమి మీదకి వచ్చి ఆయన ఏమన్నాడో చూసుకుందామా? దేవుని స్తోత్రం కలుగును గాక. లూకా శుభవార్త 3వ అధ్యాయము 7వ వచనం చూసుకుందాం. నేను త్వరగా ముగిస్తాను. సర్ప సంతానమా. ఇప్పుడు ఏమంటున్నాడండి? అక్కడ దేవుడైతే వాళ్ళని ఏమన్నాడు? దుష్ట సంతానమా అన్నాడు. మరి ఆనాటి నుండి కొత్తగా మరి యేసుక్రీస్తులు రాక సమీపంగా ఉన్న సందర్భాన్ని కూడా ఇజ్రాయెల్ ఎలాగున్నారు? బిరుదు మారిందే కానీ వాళ్ళ మనసులు మారలేదు. ఎక్కడ బిరుదులు మారుతున్నాయి కదా, వాళ్ళకి డిగ్రీలు మారుతున్నాయి. ఏం డిగ్రీ మారుతుంది ఇక్కడ? సర్ప సంతానమా. చదవండి ముందుకి. రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారు? అబ్రహాము మాకు తండ్రి. మా తండ్రి ఎవరు తెలిసిన? విశ్వాసులకు మహాపిత, పితామహుడు మా తండ్రికి తెలిసిన ఆయన కుమారులు మేము అంటున్నారండి ఇక్కడ. ఆయన కుమారులు మేము, మాకి ఏం అవసరంలే, మీ మాటలు మాకు అవసరంలే. ఈరోజున అనేక మంది దైవజనులు కుమారులు కూడా ఉంటున్నారు. మేమేం తెలుసా? మా నాయన పాస్ట్, మాకు వాక్యము అవసరం లేదు. కొంతమంది దగ్గర నేను మాట్లాడాలనుకుని కొంతమంది కొంచెం నాకన్నా కొంచెం ఏజ్ పెద్దగా ఉన్న వారి దగ్గర, అయ్యగారు మీ దగ్గర కొన్ని విషయాలు మేము మాట్లాడుకోవచ్చునా దేవుని గురించి అంటే, అయ్యగారు సంఘంలో నాకున్నంత అనుభవం మీకు తెలుసా? నాకున్న అనుభవము మీకు వయసు లేదు. 40 ఏండ్ల అనుభవం అండి నాకు. మీరు వచ్చి నాకు కదా వాక్యం చెప్తారా? వీళ్ళకి ఎంత అనుభవం ఉందంట? 40 ఏండ్లు. 40 ఏండ్లు కదా, 50 ఏండ్లు ఉంటే మారు మనసు లేని జీవితం నీకెందుకు? విశ్వాసం లేని జీవితం నీకెందుకు? ఇంకా వీళ్ళు గొప్పతనం చెప్పుకుంటున్నారు. ఇక్కడ కూడా ఇజ్రాయెల్ ఏమంటున్నారంటే, మేమెవరు తెలుసా? అబ్రహాము కుమారులు, మాకు ఇంకేం అవసరం లేదు, మేము అబ్రహాం కుమారులు అనుకుంటుంటే యేసుక్రీస్తుల వారు కూడా వచ్చారండి. యోహాను గారు అయిపోయారు, యేసుక్రీస్తుల వారు కూడా వచ్చారు. యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత ఆయన ప్రసంగిస్తూ వెలుచున్న సందర్భంలో యోహాను సువార్త 8వ అధ్యాయము మనలో వాటిలో గమనించినట్లయితే అక్కడ జనసమూహంతో దేవుడు కూడా మాట్లాడుచుంటే అక్కడ కూడా ప్రజలు ఏమంటున్నారు యేసయ్య దగ్గర? తెలిసిన మేము అబ్రహాము కుమారులు. వీళ్ళకి పిచ్చి పట్టిపోయింది. 33వ వచనం చూద్దాం. 8:33 ఇక్కడ ఏమంటున్నారు? వారు మేము అబ్రహాము సంతానము, ఎన్నడును ఎవనికిని దాసులమై ఉండలేదు. చాలండి ప్రియ సోదరులారా, ఇక్కడ మేము కూడా అంటున్నారు మేము అబ్రహాము కుమారులు. యేసుప్రభు ఏమో అడిగారా మీరు ఎవరని? అడుక్కోకనే వీళ్ళు చెబుతున్నారండి.
కొంతమంది మనలో కూడా అట్లా అలాంటి పిచ్చి పట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం ఏం అడగాల్సిన అవసరం లేదు. నేను సాఫ్ట్వేర్ అండి, ఎందుకంటే అతను కొంచెం గౌరవిస్తామేమో అని. మేము హార్డ్వేర్ అండి, మేము ఎయిర్పోర్ట్లో ఇంజనీర్ అండి. మేము అడిగినామా? అయ్యండి నేను ఐఏఎస్ అండి, ఐపీఎస్ అండి, మేము అడిగామా? మేము ఆ కుల వాళ్ళం ఈ కుల వాళ్ళం అని చెప్పి మేము అడిగామా? నీవెవరువైనా కాకో, అబ్రహాంకు ఉన్నంత విశ్వాసం నీలో ఉంటే చాలు. హల్లెలూయా. ఇక్కడ ఈ పిచ్చోళ్ళు ఇక్కడ అంటున్నారు, యేసుప్రభుల దగ్గర కూడా వచ్చి మేము అబ్రహాము సంతానం తెలుసా మీకు అంటే, సరే పట్టించుకుని గమ్మన అయిపోయారు. మళ్ళా వచ్చి 39వ వచనంలో వచ్చేస్తే మళ్ళా వీళ్ళు ఏమంటున్నారు? మళ్ళీ ఏమంటే 39వ వచనం, మా తండ్రి అబ్రహాము అనేది. దేవునికి భయంకరంగా యేసయ్యకి కోపం వచ్చేసింది. ఇప్పటికే 15 తూర్లు చెప్పేశారు, మేము అబ్రహాం కుమారుడు, మా తండ్రి అబ్రహాము, మా తండ్రి అబ్రహాము. రే మీరెవరని అసలు మీకు తెలుసా? మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడాలని ఎంతో తవ్వించాడు. నేను యేసయ్యని చూడాలని ఎంతో ఆయన ఎదురు చూశాడు. నా తండ్రి అయిన దేవుడు నన్ను మెల్కీదెసెకు రూపంలో ఆయన దగ్గర పంపించాడు. నన్ను చూడని ఆశ కలిగిన వారు ఈరోజు మీరు నన్ను చంపాలని చూస్తున్నారా? ఈరోజు మీరు నన్ను చంపాలనుకుంటున్నారు. 37వ వచనం, మీరు నన్ను చంపాలనుకుంటున్నారు. ఆయన నన్ను చూడాలనుకుంటున్నాడు. మీ తండ్రి నన్ను చూడాలనుకుంటున్నారు, మీరైతే నన్ను చంపాలనుకుంటున్నారు. సంతానమని నాకు తెలియను అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెతుకుచున్నారు కనుక 44వ వచనం చదవండి. ఇప్పుడు నేను నా తండ్రి యొద్ద, మీరు మీ తండ్రి యొద్ద ఆపవాది సంబంధులు. యేసయ్య చెప్తున్న 3వ టైటిల్ ఇది. యేసయ్య వాళ్ళకి ఇస్తున్న 3వ టైటిల్. దేవుడేమో దుష్ట సంతానము అన్నాడు, యోహాను గారేమో సర్ప సంతానము అన్నారు. యేసయ్య ఏమో మీరు ఆపవాది సంబంధాలు, మేము అబ్రహాం సంబంధాలు కాదు, మీరు రక్త మాంసంతో. మరి అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా వివరిస్తాడు ఈ మాటను బట్టి. అపోస్తలుడైన పౌలు చక్కగా గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు వీటి గురించి చక్కగా వివరిస్తున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, చూద్దాం. అరే కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోనండి. విశ్వాసం బట్టి మీరు అబ్రహాము పిల్లలు అవుతారు. గమనించారు ప్రియ సోదరి సోదరులారా, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా నీతివంతులు లేడు, ఒక్కడు లేడు. అందరూ కూడా ఏమైపోయినారు? దారి తప్పి తొలగిపోయి ఉంటున్నారు. అందరూ పాపంలో పడి ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఒక మంచి అవకాశం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, విశ్వాసమును బట్టి ఎంతమంది విశ్వాసించి ఆయన మీద నమ్మకం ఉంచి ఉంటారో వారందరూ కూడా అబ్రహాము కుమారులే అన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మరి ఆ రీతిగా యేసయ్య ఒకరికి ఆ బిరుదునిచ్చాడండి. యేసయ్య అతను మరి ఎరుకో పట్టణాన్న వెలుచు యేసుక్రీస్తుల వారు ఒక చెట్టు కింద ఆగాడండి. ఆగిన వెంటనే తనతో ఉన్న సమూహం అంతా అనుకున్నారు, యేసయ్య నడిచి అలిచిపోయి చెట్టు కింద నీటి కోసం ఆగాడు అనుకున్నారు. మరో గుంపు అనుకుంది, కాదు, నడిచి ఆకలేసి ఆగిపోయాడు ఇక్కడ అని అనుకున్నారు. కానీ యేసయ్యకు అలిసిపోయి ఆగలేదు, ఆకలి కానీ ఆగలేదు. ఆయన దృష్టిలో ఒక వ్యక్తి ఉన్నాడు. తల ఎత్తి చూసి, జక్కయ్య కిందికి దిగరా అని పిలిచాడు. గుండెలో దడబట్టుకుంది జక్కయ్యకి. ఇంత జన సమూహం మధ్యలో పేరు పెట్టి నన్ను పిలుస్తున్నాడంటే ఈ నెట్టివాడు అనుకున్న లోపలే యేసుక్రీస్తుల వారు అన్నారు, నీ ఇంటి యందు నేను విందుకు వస్తున్నాను, నీ ఇంటికి ఈరోజు రక్షణ అన్నాడంట. వెంటనే జక్కయ్య హృదయము ఆ ఒక్క మాటలో మారిపోయింది. ప్రియ సోదరులారా, వెంటనే ఆయన అంటున్నాడు యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా నాకు నా ఇంటికి రక్షణ, ఎంత భాగ్యమయ్యా. ఇదిగో నాలో ఉండే ఆస్తినంతా సగం ఎవరికి ఇస్తాను? బీదలకి ఇచ్చేస్తాను, పేదల వాళ్ళకి ఇచ్చేస్తాను. యేసయ్య ఏమని చెప్పాడా? నీ డబ్బంతా నీ ఆస్తి అంతా పేదలకి ఇమ్మన్నాడా? లేదండి.
రక్షణ నిమిత్తము మారు మనసు పొందాడు. తన ఆస్తినంతా ఇస్తున్నాడు. కానీ మరి 19వ అధ్యాయం లూకాసు వార్త 19వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం గమనించినట్లయితే గిన ఈ విషయాలన్నీ అక్కడ ఉంటున్నాయి. నేను ముగించబోచున్నాను. చెక్కే నిలబడి, ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా, ఆస్తుల సగము బీదలకు ఇచ్చుచున్నాను, ఆస్తుల సగము బీదలకి ఇస్తున్నాను. ఎవని ఎత్తునైనా నేను అన్యాయంగా అన్యాయం కూడా సంపాదించుకుంటాడంటే జక్కయ్య. గవర్నమెంట్ రోమా ప్రభుత్వం ఉంచిన ట్యాక్స్ కింద ఇతడు ఏం చేశాడంటే ఇంకా ఎక్కువ ట్యాక్స్ ని వసూలు చేసేవాడు. భయపెట్టి వాళ్ళని గదించి మోసం చేసే వాళ్ళ దగ్గర మరి మోసం చేసి మరి కలెక్షన్ చేసినట్లు రాయబడింది. ఎవరి దగ్గరైనా నేను అన్యాయముగా దేనినైనాను తీసుకొని అతనికి ప్రభుత్వం చెప్పాడు. ఈ మాటలు గమనించారా ప్రియ సోదరి సోదరి? యేసయ్య నోటని విన్న వెంటనే ఆ మాట చెవును పడిన వెంటనే హృదయంలో ఒక మార్పు వచ్చేసింది. ఆ మార్పు అంటున్నాడు, ఇదిగో అంతా నేను ఇచ్చేస్తున్నాను అన్నప్పుడే యేసయ్య నోటలో ఒక మాట వస్తుంది. యేసయ్య నోటలో ఒక మాట వస్తుంది, నేడు నీవు కూడా అబ్రాహాము కుమారుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చెప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుని స్తోత్రం చెల్లిస్తామా? దేవుని స్తోత్రం కొడు. ప్రియ సోదరి సోదరులారా, అబ్రాహాము విశ్వాసులకు తండ్రి. రక్త మాంసాలతో ఉన్నటువంటి సంబంధాలు కాదు, రక్త మాంసాలతో పుట్టినట్టు వారితో కాదు. దేవుని యందు ఎంతమంది అయితే విశ్వసించరు, జక్కయ్య యేసయ్యని నమ్మాడు, విశ్వసించాడు. విశ్వసించిన వెంటనే కార్యరూపంలో జీవించాడు. వాటిని మనము యాకోబు పత్రికలో మనం చూసుకుంటే 2వ అధ్యాయం చూసుకుంటే ఆ విషయాలన్నీ ఉంటున్నాయి ప్రియ సోదరులారా. కాబట్టి అబ్రాహాము తన విశ్వాసంతో పాటు ఏం చూపించాడు? క్రియ చూపించాడు కదా. క్రియ, ఏ క్రియ? తన ఏకైక కుమారుని బలించుట కూడా ఏమాత్రం కూడా వెనుకాడలే. తన కుమారుని కూడా యథార్థంగా మరి ఇచ్చినటువంటి అబ్రాహాముకు విశ్వాసము, క్రియ ఈ రెండు ఉన్నాయి. కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆ క్రియ నీలో నాలో ఉంటే మనమందరూ కూడా అబ్రాహాము కుమారులు కుమార్తెలుగా మారుతాం. లేకుంటే దేవుడిచ్చే టైటిల్స్, బిరుదులు, MBBS ఇవి ఉన్నాయి కదా, AS IPS పేర్లు ఉన్నాయి కదా, అలాంటివి ఇవి. దుష్ట సంతానమా కదా, దుష్ట సంతానమా, సర్ప సంతానమా, అపవాది ప్రజలారా, వాళ్ళ కుమారులారా. మరి వారు అపవాది యొక్క కుమారులు అవుదామా, అబ్రాహాము కుమారులు అనిపించుకుందామా? నేడు మీ చేతిలో ఉంది. మేమేమి కావాలి? మేము మా తండ్రి అబ్రాహాము, మా విశ్వాసాలకు తండ్రి అంటే అబ్రాహాము కుమారులు కుమార్తెలు మేము అనడానికి మనం అర్హత పొంది ఉంటున్నామా? లేదు. మరి దేవుడిచ్చిన ఆ 4 బిరుదులను పొందుకొని వాటిలో నివసిస్తామా? వార్తలో నివసిస్తే ఆరుని అగ్ని సావదు పురుగు. అబ్రాహాము కుమారులుగా జీవిస్తే నీకు నిత్యత్వము, పరలోకంలో ఆనందం. ఏది కావాలనో నీ కోరుకో ప్రియ సోదరి సోదరులారా. జక్కయ్య అది కోరుకున్నాడు. మరి చేరవలసిన పట్టణానికి ఆయన చేరుకున్నాడు. దేవుని మహింపరిచాడు. ఆ జక్కయ్య దేవుని మహింపరిచిన రీతిగా నేను దేవుని మహింపరుచుకుందాము. మరి మనందరూ కూడా తల్ల వంచి తెగిన ఒక సెకండ్ ప్రార్థన చేసి మరి ముగించుకుందాం. ప్రియ పరలోకముందు మా తండ్రి, ఉన్నతమైన మీ యొక్క నామానికి స్తోత్రములు, వందనములు నా స్వామి. ఉదయకాలం నా ప్రభు నీ పాద సన్నిధానంలో మేము కూడుకొని మిమ్మల్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ మా ఆత్మలకి కావాల్సిన విలువైన ఆహారాన్ని ఇదిగో మా ద్వారాగా మీ మాటలను మీ ప్రజలకు మీరు అందించారు నాన్న. మీ కొందనములు. మరి మీ మాటలు విన్న ప్రతి బిడ్డలోనూ విన్ని మారు మనసు తగిన విశ్వాసాన్ని, క్రియను వారిలో ముందు జీవితంలో రానట్లు కృప చూపి సహాయం చేయండి. ప్రతి బిడ్డ మీ యందు మంచి విశ్వాసం, మంచి క్రియ, బిడ్డలు మిమ్మల్ని ఆనందపరిచేవారుగా ప్రతి బిడ్డ మార్పు పొందినట్లు కృప చూపండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరు మంచి ఫలములు తీసుకురావాలని మమ్మల్ని మేము తగ్గించుకొనొచ్చు. మీ నామాన్ని హెచ్చిస్తూ, గణపరుస్తూ, స్తుతిస్తూ మీ ప్రియ కుమారుడు మా గొప్ప రక్షకుడైన యేసయ్య ప్రశస్తమైన నామములో అతి మిక్కిలి వినియముతో ప్రార్థించి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. థాంక్యూ జీసస్.